ఇప్పుడు గడిచిన ఏదైతే స్వాతంత్రం వచ్చిందంటున్నారో మొత్తం స్వాతంత్రం వెనక కుట్రలు కుతంత్రాలు అన్నీ అందరికీ తెలియకుండా చేయడం కోసం విద్యా వ్యవస్థను తమ కంట్రోల్లో పెట్టుకొని ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పడం కూడా మనం వినడం అదే చరిత్ర పుస్తకాల్లో కూడా అన్ని మనం చిన్నప్పుడు చదవడం కానీ చదివించడం కానీ ఏదైతే ప్రభుత్వం చేయించిందో అదంతా కుట్రపూరితంగా జరిగింది. ఆ కుట్రలో భాగంగా మన అగ్రకులాలను ఏదైతే ఉన్నాయో అగ్రకులాలను టార్గెట్ చేస్తూ అగ్రకులాలకు ఎటువంటి రిజర్వేషన్ లేకుండా ప్రభుత్వ కొలువుల్లో పూర్తిగా నిర్వీర్యం జరిగింది. అంటే ఎటువంటి స్థానం లేకుండా అగ్రకులాలు అంటే మీకేం అర్థమైందో నాకు తెలియదు కానీ అదే చివరిని చెప్తాం. అగ్రకులాలు మీకేం అర్థమైందో మధ్యలో అడుగుతా ఒకసారి చెప్పు. అగ్రకులాలకు రిజర్వేషన్ లేకుండా చేయడం అగ్రకులాలకు చేయడం అనేది అందరికీ తెలిసిన విషయం, సత్యం. ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం ఎవరిది? రాక్షసులది అనేది నగ్న సత్యం. ఆ తర్వాత మన చుట్టుపక్కల ఉన్న ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో అప్పుడు యామై గుర్రాన్ని చంపడం కావచ్చు, తర్వాత అన్ని సిస్టమ్ అంతా లేకుండా చేయడం, అన్ని అగ్రకుల వ్యవస్థను అంటే రెడ్డీకరణం ఉంది అంతకుముందు ఉన్నదే లేదా, దానికి బాధ్యతలు లేకుండా చేయడం కానీ అధికారులు లేకుండా పూర్తిగా నాశనం చేయడం కావచ్చు, అంత వ్యవస్థను విదేశీ వ్యవస్థలను పూర్తిగా తీసుకొని రావడము, విదేశీ ఆచారాలు ఉన్నాయో వాటినన్నిటిను అంటే స్థానికంగా ఉండే ఆచారాలను నాశనం చేయడం, విదేశీ వ్యవస్థలను చొరజొప్పుకోవడం, ఇవన్నీ గడిచిన 78 సంవత్సరాలు జరిగింది. ఇవన్నీ జరిగింది కదా. అగ్రకులాలకు రిజర్వేషన్ లేకుండా చేయడం అనేది మీకు ఇష్టమేనా? కాదు. అగ్రకులాలకు సంబంధించిన ఏదైతే రక్షణ గోడ లాంటిది రెడ్డీకరణం తీసేయడం మీకు ఇష్టమేనా? లేదు కదా. మరి అగ్రకులాలంటే మీకు ప్రపంచానికి ఏం అర్థమైందో నాకు తెలియదు కానీ నాకు అర్థమైంది నేను చెప్తున్నా. అగ్రకులాలంటే ఉన్నారు కదా, మీకు అట్లే కదా అర్థమైంది. అగ్రకులాలంటే పేదవాళ్ళు అంటే డబ్బులు లేని వాళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు, రెండు రకాలుగా ఆలోచిస్తారు. అగ్రకులాలు దిగజారిపోతున్నారు. మిగతా బీసీ వాళ్ళకి కానీ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమర్థమైందో, వాళ్ళ వెనకలు ఉన్న వాళ్ళకి ఏమర్థమైందో నాకు తెలియదు కానీ మీకు కూడా అంతే అర్థమైంది కదా. ఓసీలు అంటే డబ్బు ఉన్నోళ్ళు, లేనివాళ్ళు, తినడానికి లేని వాళ్ళు, ఇంతే కదా. పేరుకు ఓసీ. సర్లే, మీకు అగ్రకులం అంటే మీకు అంతవరకు అర్థమైంది. ఆ విధంగా వాడు చిన్నప్పటి నుంచి ఆ విధంగా మనుషులను ఆ విధంగా తీర్చిదిద్దడంతో మీకు ఏమర్థమైందంటే అగ్రకులం అంటే ఏదో మనుషులమని ఆ విధంగా వాడు తీర్చిదిద్దడం జరిగింది. అగ్రకులాలు అంటే మీ వెనకాల ఏమున్నాయి? చెట్లు, ఇది అరటి చెట్లు ఉన్నాయి, చింత చెట్లు, జామ చెట్లు, మొత్తం ఏవేదైతే వృక్షశాస్త్రం ఉందో అదంతా అగ్రకుల సంరక్షణలో ఉండేటివి, అగ్రకులాల సంరక్షణలో ఉండేటివి. అర్థమైందా? అగ్రకులాలు అంటే ఏంది? మీ వెనకాల అరటి చెట్లు ఉన్నాయి, ఇవన్నీ అగ్రకులాలకు సంబంధించినవి ఇవన్నీ. అర్థమైందా? ఇప్పుడు ఏదైతే వృక్షశాస్త్రం ఉందో అదంతా మన ఆధీనంలో ఉంటాయి. మొత్తం ఏదైతే బంధాలు ఉంటాయి చూడు, అవన్నీ డిఎన్ఏకి సంబంధించినవి అనమాట. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళకి పిల్లని ఇవ్వడం, ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటికి పిల్లడం, ఇవంతా మనుషులకు సంబంధించిన శాస్త్రం కాదు, ఇవన్నీ వృక్షశాస్త్రానికి సంబంధించినవి. తర్వాత వాయుశాస్త్రానికి సంబంధించి ఈ వాయువు తీసుకుపోయి ఆ గాలిలో కలిపితే అదేం తయారవుతుంది, ఇట్లా ఉంటాయి కదా. మొత్తం జీవశాస్త్రం కావచ్చు, మొత్తం భూమిలో ఉండే జీవులు ఉంటాయి కదా, ఈ సూక్ష్మ జీవులు కూడా ఉంటాయి. మీకు తెలిసిన యూరియాను తయారు చేసేవి కావచ్చు, పొటాసు, జింకు, సల్ఫర్ అట్లా తయారు చేసే బ్యాక్టీరియాలు కూడా భూమిలో ఉంటాయి. అటువంటివన్నీ శాస్త్రానికి సంబంధించిన శాస్త్రాన్ని మనం అమలు చేస్తుంటాం అనమాట. అంటే ఇప్పుడు మొక్కకు యూరియా కావాలంటే అక్కడ రైజోబియం బ్యాక్టీరియా ఉండాలి. అటువంటివన్నీ శాస్త్రాలని పూర్వం ఉండేటివి. అవన్నీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి తగలబెట్టి నాశనం చేసి వాళ్ళకి కావాల్సిన రసాయన క్రియ అంటే మనుషుల ద్వారా తయారు చేసిన విష రసాయన క్రియల ద్వారా ఇప్పుడు యూరియాలని, డిఏపీలని, పొటాషియం ఇటువంటివన్నీ తయారు చేసి మన మొఖాన కొడుతుంది. అంటే ఇదంతా విదేశీ వ్యవస్థలు. స్వదేశీ వ్యవస్థలంతా మన రెడ్డీకరణ మాధ్యమం నుండి మొత్తం పరిపూర్ణంగా భూమిని పవిత్రంగా కాపాడే వ్యవస్థలే మనవి. ఆ వ్యవస్థలను నాశనం చేయడం జరిగింది. అది కొండరెడ్లు కావచ్చు, ఎన్నో వ్యవస్థలు ఉండేటివి, అవన్నీ నాశనం చేయడం జరిగింది. అడవుల సంరక్షణ మన ఆధీనంలో ఉండేటివి. మొత్తం చెట్టు గట్టు ఇప్పుడు చివరికి కందిరీగలు కావచ్చు, తేనెటీగలు కావచ్చు, ప్రతి జీవి మన సంరక్షణలో ఉండేటివి. ఆ విధంగా భూమండలం మొత్తం మన ఆధీనంలో ఉండేటివి. ఇప్పుడు ఉదాహరణకి ఎర్రకోట ఉంది, అది కూడా మన ఆధీనంలో ఉండేది, ఎర్ర జెండా ఎగిరేది. అది కూడా లేకుండా చేసి రాక్షసుల జెండా త్రివర్ణ పతాకం అని చెప్పి అది రాక్షసుల జెండా అనమాట. ఈ విధంగా మన దేశాన్ని సర్వనాశనం భౌగోళికంగా నాశనం జరుగుతుంది. తిరిగి మన అధికారాలు మనకు రావాలని కోరుకుంటున్నాను నేనైతే. మీరు కూడా మన అధికారాలు పూర్తిగా రావాలని మీరు కోరుకుంటారా? అంటే అది రావడం అంటే రామరాజ్యం వచ్చినట్టు అనమాట. అర్థమైందా?